march along with his team. So let's welcome them. నీరు 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 రైతు కంట నీరు చూడనైనా చూడరెవ్వరు. ఏంటయ్యా మన రైతుల పరిస్థితి అలా అయిపోయింది. బాగా వర్షాలు పడుతున్నాయి కానీ పంటలు సరిగ్గా పండట్లేదు. ఒకవేళ పండినా కానీ పురుగు పట్టి పంటలు పాడైపోతున్నాయి రావయ్యా. నా వల్ల కాదయ్యా, నా వల్ల కూడా కాదయ్యా. ఇక నేను ఈ వ్యవసాయం చేయలేను. నేను కూడా చేయలేనయ్యా. మన కష్టాలు తీరాలంటే మనం ఒకరిని కలవాలి. ఎవరాలు? సిద్ధ 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 అరువుకొచ్చారా? కాదు స్వామి, కరువుకొచ్చాను స్వామి. మీరే ఎలాగైనా మార్గం చూపించాలి స్వామి. స్ట్రైట్ కెళ్ళు, లెఫ్ట్ తీసుకో, గేట్ వస్తుంది, బయటికి వెళ్ళు. నేను అన్నది ఆ మార్గం కాదయ్యా, మా కరువు తీర్చే మార్గం చెప్పండి అయ్యా. ఒకడొస్తాడు, వాడు మామూలుడు కాదు, గొప్ప శాస్త్రవేత్తరా. ఢిల్లీ నుంచి మీకోసమే వస్తున్నాడు. వాడు రాళ్ల మీద కూడా వరి పండించగల సమర్థుడురా. అయ్యో అయ్యో, ఇప్పుడు వరి పండించడానికి మా ఊళ్ళో రాళ్లు కూడా లేవే. మీరు కంటెంట్ పక్కన పెట్టి కౌంటర్లు వేస్తారు, అక్కడ ఎడిటర్ చేసే ఎన్కౌంటర్ కి బలి అవుతారు. ఎందుకురా? వాడొస్తాడు, వచ్చి రాతలు మారుస్తాడు. ఒక్క నిమిషం. ఎక్కడికి రా? పెన్ను తెచ్చుకోవడానికి. ఎందుకు అంటే రాతలు మారుస్తారంటారు కదా. ఇందుకు కదరా మన స్కిట్లు మిడ్ నైట్ ముందు టెలికాస్ట్ అవుతున్నాయి. వాడు ఎవడో వస్తాడు అంటున్నారు కదా, వాడి రాక మాకు ఎలా తెలుస్తుంది స్వామి? వాడి రాక మీకన్నా ముందే ఎడిటర్లు పసిగడతారు. మైకు దగ్గర ఉన్న జడ్జెస్ మైకల్లోకి జారుకుంటారు. చాలాల్సిన పంచులు పటా పంచులు అవుతాయి. కెమెరా పట్టుకున్న కెమెరా వాళ్ళు వాళ్ళ తలను పట్టుకుంటారా. వాడు ఆర్టిస్ట్ లా కాదు, సాడిస్ట్ లా కనబడతాడు. సమరమే సమరమే సమరమే. వద్దులే నాగబాబు గారండి, నేను ఎవరినో తెలుసా? ప్రభాస్ షూటర్ నండి. అది ప్రభాస్ కోటర్ కాదురా, ప్రొఫెషనల్ షూటర్. అదే అదే నాగబాబు గారని నేను ఒకరిని చంపాను. పోలీసులు ఒకటే ఎత్తుకుతా ఉన్నారు. నాకు తెలియకుండానే 200 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఊర్లాగా ఉంది, ఇక్కడే ఎక్కడో దాముకుంటా. కిట్టు లాగయ్యింది, పంచులు పటాపంచులయ్యారు, జడ్జులు నిద్రలోకి జారుకుంటారు. వేడ కూడా జారుకుంది, కెమెరామెన్లు తల పట్టుకున్నాడు. వచ్చాడు, ఆటి వచ్చాడు. ఎక్కడ వాడు? స్వామి! కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. ఇంతకీ మీ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉందో? మా ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు స్వామి. అసలు పోలీసులు కూడా రాదు స్వామి. ఎందుకంటే మా ఊర్లో సమస్యలు వస్తే అంత ఊరి పెద్దలు చూసుకుంటారు స్వామి. అంటే బతికిపోయా, ఇక్కడే ఉంటా. వీడు ఢిల్లీ నుండి వచ్చినట్లుగా లేడు, కిస్తానగర్ గల్లీ నుండి వచ్చినట్టుగా ఉన్నాడు. తెలుగు మాట్లాడుతున్నాడు ఏంటి స్వామి? వీళ్ళేంది తెలుగు గిలుగు అంటున్నారు, ఏదో భాషలో చెప్పేది. పన్నీరు ఏం సింగం మలయాళం మాట్లాడుతున్నట్టే సార్, ఖచ్చితంగా ఢిల్లీ నుండి వచ్చినట్లే. దేవుడు ఇది ఎర్రాపురం స్వామి. ఎర్రాపురం ఈ ఊరి పేరు న్యాయం చేస్తారు. మీరు ఇప్పుడు వచ్చారు కదా స్వామి, మా ఊరి పేరు మీరు ఇంకా న్యాయం చేస్తారు స్వామి. మా ఊరు ఎలాగైనా మీరే బాగు చేయాలయ్యా. నాకైతే చేయగలను, బాగైతే ఎలా చేస్తానండి. అయ్యా ఒక్క మొలక కూడా రాలేదయ్యా. ఇక్కడ ఏముందిరా మొలక రావటానికి? పొలాల్లోనయ్యా. అవునా? అతను వెళ్ళి చూద్దాం. నా పొలాలు కూడా ఏం రండి అయ్యా. అవునా? మీ పొలాలను కూడా? అవునయ్యా. ఈ కొమ్మలేంది మెత్తగా ఉన్నాయి, ఆకులేదు కనబడతలేదు. ఇప్పుడు కనపడితే చూస్తాను. ఈ మధ్య ఇలా నాటుతున్నారా? మా పొలం చూడండి అయ్యా, ఎలా పగిలిపోయినాయో చూడండి అయ్యా. ఓ బస్తా యాజన్ ఎంత అండి? వ్యాజిలిందమ్మంటాడు. ఏదో కొత్త ఎరువులా ఉంది, తీసుకురండి.
స్వామి ఆ. 2 సంవత్సరాల కింద బంగాళదుంప పంట వేసాం స్వామి. ఆ. కానీ లోపలే బంగాళదుంపలు మొత్తం కుళ్ళిపోతున్నాయి స్వామి. ఈసారి ఇత్తనం తిరిగేసి నాటండి బంగాళదుంప పైన వచ్చింది ఆకులన్నీ లోనికి వెళ్తే పంట పండుద్ది. ఈడెవడయ్యా ఒకటే ఫోన్ చేస్తున్నాడు. ఎవరు స్వామి అది? అప్పులోలయ్యా. ఓ పని చేయండి స్వామి, వాడు ఊరికే ఫోన్ చేయకుండా సిమ్ మార్చేసి అని చెప్తా. నీ కాడ సిమ్ ఉందండి? మా దగ్గర పంచులు లేవు కానీ సిమ్ములు పొచ్చులు ఉంటాయి. ఇదో తీసుకోండి స్వామి. ఇవ్వండి. ఇదో తీసుకోండి. రేయ్, ఇంకా నుంచి పాత నంబర్ ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు సిమ్ మార్చా, కొత్త నంబర్ చేసా. ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తా నేనే చూస్తారా? ఈ సంవత్సరం ఏ పంట ఏమంటారు స్వామి? పత్తి పంట ఏమా? కొత్త వేసేయండి. నీళ్ళు లేవు కదా స్వామి. నీళ్ళు లేవా? ఆ. రేష్మి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ఐడియా వచ్చింది. మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంది స్వామి. పదండి. ఒక రౌండ్ రండి రండి. ఇదో స్వామి మా ఇంట్లో టీవీ. మీ ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు? అందరు రమ్మను. రండి పక్క రండి. కూర్చోబెట్టండి. సీరియల్ పెట్టండి. బకెట్ పెట్టండి. బకెట్ నిండండి. పొలంలో పోయింది. అయ్యా పొలం తడిసిందయ్యా. పొలం తడిసిందా? మేడం సీరియల్ చూస్తూ ఆడవాళ్ళు వంటలు చెడగొడతారు అనుకున్నాం కానీ ఇలా పంటలు పండిస్తారు అనుకోలేదు మేడం. ఎంతైనా మీ లేడీస్ ఒప్పుకోండి మేడం. ఒప్పుకోండి మేడం. మన పొలంలో మొలకలొచ్చాయి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే 6 నెలల తర్వాత చూసావయ్యా పత్తి ఎంత బాగా పండిందో. పండింది రామయ్య. ఓ పని చేద్దాం, దొంగలు పడుకుంటే వాళ్ళు రాత్రి ఇక్కడ పడుకుందాం. మీరెందుకుంటారా? పంట పండించింది ఈయనే కాపలా ఉంటారు. ఏమయ్యా? అవునవును, నా మాట నాశనం. నాశనం కాదు, శాసనం. అలాగే పొద్దున వస్తాం. ఓకే. ఇదేంది పంట బూజు పెట్టింది, బాగా బూజుంది, నాశనం అయిపోతుంది. ఈ పంట నాశనం చేద్దాం, ఇంకో పంట వేసుకుంటారు. ఎవర్రా పంట తగలబెడతాడు? ఎవర్రా? ఎవరో ఎన్ని తలకు పెడతారో నేనే తలకు పెట్టా. ఎందుకు స్వామి? పంట అంతా బూజు పెట్టింది, అందుకే తల పెట్టా. స్వామి ఇది బూజు అనుకున్నావా? కాదు స్వామి, ఇది పత్తి. అంటే పత్తి కూడా తెలియదు నీకు? పత్తి కాయ అంటే తెలీదా? మరి శాస్త్రవేత్త అన్నావు. సిద్ధము అని నేను ఓకే అన్నా. వాడు ఊ అన్నా నువ్వు ఓకే అన్నావా? ఏరా శాస్త్రం ఒరే సిద్ధ, ఏయ్, వాడు తప్పుదారిలో వచ్చాడ్రా. అసలైనోడు ఇప్పుడే ఢిల్లీ నుంచి బయలుదేరాడు. వాడు మన వైపే అడుగులేస్తున్నాడు. వాడు రాళ్ల మీదే కాదురా, నీళ్ల మీద కూడా వరి పండించగల సమర్థుడు. వాడు కూడా ఇప్పుడు నీళ్ళ మీద వరి పండిస్తాడా? వాడు ఇంకోటి వచ్చి మా ఊరిని చేస్తారని. నా కల్లో కళ్ళు పెట్టి చూస్తే పొలంలో మొలకలు వస్తాయి. అంతేగా. రైట్. సో మా జడ్జెస్ ఎలాంటి కామెంట్స్ ఇస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. రోజా గారు బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్ ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. ఇప్పటికి 5 సినిమాలు తీసాను రా. నేను తీసిన 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. పల్లి కేతన కాడి రాజాలింగో షూటింగ్ జరుగుతుందండి. డైరెక్టర్ ఇప్పుడు చెప్తారని చెప్పండి. ఎవరండి డైరెక్టర్? నేనే డైరెక్టర్ని. డైరెక్టర్ చెవులు డైరెక్టర్ కి చాలా ఉంటాయి రా, చెవులే కర్మ. హీరో గారు ఎవరన్నా? అడుగుతున్నారు కదా, చెప్పండి. హీరో ఎత్తనే